అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిల్ అనే సూక్ష్మజీవనాశిని ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? 1928, 1927, 1929, 1925. ఆన్సర్ 1929. సైన్షియా అనే ఏ భాషా పదం? లాటిన్, గ్రీక్, జపనీస్, స్పానిష్. ఇది సైన్షియా అనేది ఏ భాషా పదం? ఆన్సర్ వచ్చేసి లాటిన్. లాటిన్ అనే పదం నుంచి సైన్షియా అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. వేటి ఆధారంగా సిద్ధాంతాలు వస్తాయి, పోతాయి లేదా కాలానుగుణంగా మార్పు చెందుతాయి? సూత్రాలు, నియమాలు, పరిశోధనలు, పైవన్నీ. వేటి ఆధారంగా సిద్ధాంతాలు వస్తాయంటే పైవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. శాస్త్రీయ పద్ధతి దేనికి ఉపయోగపడుతుంది? అధ్యయనానికి, సంస్థాగత అభివృద్ధికి, ప్రణాళిక ఏర్పాటుకు. 1 మరియు 3. శాస్త్రీయ పద్ధతి అనేది దేనికి ఉపయోగపడుతుంది? 1 మరియు 3 అధ్యయనానికి మరియు ప్రణాళిక ఏర్పాటుకి. పరీక్షించడానికి వీలున్న సాధ్యమయ్యే సమాధానం ఏమంటారు? ప్రయోగం, పరికల్పన, హైపోథిసిస్ లేదా 2 లేదా 3. ఇందులో ఆన్సర్ వచ్చేసి 2 లేదా 2 మరియు 3 పరికల్పన, హైపోథిసిస్. సైన్స్లో ప్రధాన సమస్యలపై వ్యాసాలు రాయడంలో ఉపయోగించే వ్రాత నైపుణ్యం ఏది? అభిప్రాయాన్ని సేకరించే రాత, వర్ణిస్తూ రాయడం, అభిప్రాయాన్ని సేకరించడం, పైవన్నీ. ఇందులో ఆన్సర్ వచ్చేసి వర్ణిస్తూ రాయడాన్ని సైన్స్లో ప్రధాన సమస్యలపై ఉపయోగించే సూత్రం. గురుత్వాకర్షణ సిద్ధాంతం కనుగొన్నది ఎవరు? నికోలస్, కోపర్నికస్, న్యూటన్, ఐన్స్టీన్. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆపిల్ పండు చెట్టు. న్యూటన్ అనే వ్యక్తి శాస్త్రవేత్త గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. ఆవిష్కరణ రహస్యమంతా దేనిని గుర్తించడంలో ఉంటుంది? సమస్యలు, సిద్ధాంతాలు, సూత్రాలు, ప్రాకల్పనలు. సమస్యలు దీని యొక్క ఆన్సర్. కణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? హిస్టాలజీ, సైటాలజీ, ఆర్నిథాలజీ, మికాలజీ. కణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే సైటాలజీ అంటారు. కణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైటాలజీ అంటారు. రాబర్ట్ బుక్ తేనెపట్టులో ఉండే ఖాళీ ప్రదేశాలను ఏమని పేరు పెట్టాడు? కణాంగాలు, ప్రమాణాలు, మూల ప్రమాణం, కణం. తేనెపట్టులో ఉండే ఖాళీ ప్రదేశాలకు ఏమని పేరు పెట్టాడంటే తను కణమని పెట్టాడు. ఎవరు? రాబర్ట్ హుక్. 18వ శతాబ్దంలో మొదటిసారిగా జంతువుల బాహ్య చర్మంలోని ఉపకణాల కేంద్రకాన్ని చూసిన శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ బ్రౌన్, రాబర్ట్ హుక్, లెవెన్ హుక్, ఫిలిప్ ఫాంటానా. ఫిలిప్ ఫాంటానా అనే వ్యక్తి బాహ్య చర్మంలోని ఉపకణాలలో కేంద్రకాన్ని మొదటిసారిగా చూసిన వ్యక్తి. కణానికి ఆకారాన్ని ఇచ్చేది ఏది? కణత్వచం, కణ కవచం, కేంద్రకం, పైవన్నీ. కణకానికి ఆకారాన్ని ఇచ్చేది కణత్వచం అనేది ఆకారం ఇస్తుంది. ఏకకణ జీవుల్లో శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి జీవక్రియలన్నింటినీ నిర్వర్తించేది ఏది? ఒకే కణం, అనేక కణాలు, ప్రత్యేక కణాలు, పైవన్నీ. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఒకే కణం. అమీబా శరీరాన్ని ముందుకు పొడుచుకు వచ్చేలా చేయడం ద్వారా ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకునే నిర్మాణాలను ఏమంటారు? మిథ్యాపాదాలు, సుడోపోడియా. 1 మరియు 2 టింటికల్స్. 1 మరియు 2 మిథ్యాపాదాలు మరియు సుడోపోడియా. మానవుని నాడి కణం పొడవు ఎంత ఉంటుంది? 90 నుంచి 110, 90 నుంచి 100, 90 నుంచి 130 సెంటీమీటర్లు, 90 నుంచి 140 సెంటీమీటర్లు. 90 నుంచి 100 సెంటీమీటర్లు ఉంటుంది. అన్నిటికంటే పెద్ద కణం ఏది? ఆస్ట్రిచ్, ఉష్ణపక్షి, తిమింగలం. 1 మరియు 2 అన్నిటికంటే పెద్ద కణం ఏది? 1 మరియు 2 ఆస్ట్రిచ్ మరియు ఉష్ణపక్షి. జకారియస్ జాన్సన్ ఏ దేశస్థుడు? ఈయన ఒక శాస్త్రవేత్త. జకారియస్ జాన్సన్ ఏ దేశస్థుడు? నెదర్లాండ్, జపాన్, ఇటలీ, హంగేరీ.
దీనికి ఆన్సర్ వచ్చేసి నెదర్లాండ్. జకారియస్ జాన్సన్ నెదర్లాండ్కి చెందినటువంటి శాస్త్రవేత్త. సంయుక్త సూక్ష్మదర్శినిలో ఎన్ని కటకాలు ఉంటాయి? 1 కటకం, 2 కటకాలు, 3 కటకాలు, 4 కటకాలు. సంయుక్త సూక్ష్మదర్శినిలో 2 కటకాలు ఉంటాయి. లూవెన్హుక్ తను తయారు చేసిన సూక్ష్మదర్శినిలో వస్తువును ఎన్ని రేట్లు పెద్ద చేసి చూపించగలదు? 200 రేట్లు, 300 రేట్లు, 400 రేట్లు, 500 రేట్లు. ఆ సూక్ష్మదర్శినిలో వస్తువు అనేది 300 రేట్లు పెద్దదిగా చేసి చూపించగలదు. అది లూవెన్హుక్ తయారు చేసినటువంటి సూక్ష్మదర్శినిలో. శిలీంధ్రాల అధ్యయనాన్ని ఏమంటారు? పైకాలజీ, వైరాలజీ, మైకాలజీ, బ్యాక్టీరియాలజీ. శిలీంధ్రాల అధ్యయనాన్ని ఏమంటారు? మైకాలజీ అంటారు. మైకాలజీ అనేది శిలీంధ్రాల అధ్యయనానికి పెట్టే పేరు. కంటితో చూడగలిగే శైవలాలు ఏవి? స్పైరోగరా, కారా, పెన్సిలినియం. 1 మరియు 2. కంటితో చూడగలిగే శైవలాలు ఏవి? 1 మరియు 2 స్పైరోగరా మరియు కారా. పెరుగు, ఇడ్లీ, దోశ, బ్రెడ్, కేక్ తయారీలలో ఉపయోగపడేవి ఏవి? సూక్ష్మజీవులు, కీటకాలు, ప్రోటోజోవాలు, రంజనాలు. అంటే పులుపు వస్తువులలో, పులిసిపోయే వస్తువులలో ఉండేటి ఏంటంటే సూక్ష్మజీవులు. ఎన్ని సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి? ఎన్ని వయసు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకండి? 2, 3, 4, 5. నాకు తెలిసినంత వరకు దీని ఆన్సర్ వచ్చేసి 5. 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి. ఎన్ని సంవత్సరాల క్రితం వ్యాధుల నుండి రక్షించే వ్యాక్సిన్ల గురించి తెలియదు? ఎన్ని సంవత్సరాల క్రితం వ్యాధుల నుంచి రక్షించే వ్యాక్సిన్ల గురించి తెలియదు? 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, 500 సంవత్సరాలు. 500 సంవత్సరాల క్రితం వరకు తెలియదు ఎవరికి. మంచినీటిని శుద్ధి చేయడంలో ఏ సూక్ష్మజీవులు సహాయపడతాయి? వైరస్లు, ప్రోటోజోవా, బ్యాక్టీరియా, మైక్రోపాడ్స్. బ్యాక్టీరియా. క్షయ నివారణకు వాడే టీకా ఏది? BCG, DPT, పనింజా, పైవన్నీ. క్షయ నివారణకు వాడే టీకా ఏంటి? BCG. BCGని ఈ టీకా అనేది క్షయ వ్యాధి నివారణకు వాడతారు. మెదడువాపు వ్యాధిని కలుగజేసే వ్యాధి కారకం ఏది? వ్యాపించే విధానం ఏది? వైరస్, ఆడక్యూలెక్స్, బ్యాక్టీరియా, ఆడక్యూలెక్స్, బ్యాక్టీరియా ఎనాఫిలిస్, వైరస్ ఎనాఫిలిస్. మెదడు వ్యాపు వ్యాధి కలుగజేసే వ్యాధి వైరస్ వల్ల వస్తుంది. అది ఆడక్యూలెక్స్ అనే దాని వల్ల వస్తుంది. పాల పాశ్చరైజేషన్ పద్ధతిని కనుగొన్నది ఎవరు? లూయి పాశ్చర్, జెన్నర్, జోనాస్ సాక్, సాబిన్. పాశ్చరైజేషన్ కనుగొన్నది అందరికీ తెలుసు, పేర్లోనే కూడా ఉంది, లూయి పాశ్చర్. మరిగించడం ద్వారా సూక్ష్మజీవులను చంపవచ్చని నిరూపించినది ఎవరు? శాస్త్రవేత్త పేరు రాబర్ట్ బ్రౌన్, లాబ్ జారో స్పాంజాలజీ, లూయి పాశ్చర్, రాబర్ట్ హుక్. మరిగించడం ద్వారా సూక్ష్మజీవులను చంపవచ్చని చెప్పింది మొదటిసారి లాబ్ జారో. సాధారణంగా చెవులు బయటకు కనిపించి చర్మంపై రోమాలు ఉండి పిల్లలను కనే జంతువులను ఏమంటారు? అండోత్పాదకాలు, శిశుత్పాదకాలు, అండ శాబ్దికాలు, నిశాచరులు. చెవులు బయటకు కనిపించి చర్మాలపై ఉండే కనే జంతువులు ఏమంటారంటే శిశుత్పాదకాలు అంటారు. సంయోగ బీజాలు ఏర్పడకుండా, సంయుక్త బీజం లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే పద్ధతిని ఏమంటారు? లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక, శాకీయ, కోరకీభవనం. ఆన్సర్ వచ్చేసి అలైంగిక ప్రత్యుత్పత్తి. హైడ్రాలో కోరకాల నుండి కొత్త హైడ్రాలు పుట్టుకొస్తాయి. ఇటువంటి ప్రత్యుత్పత్తిని ఏమంటారు? ద్విధా విచ్చిత్తి, కోరకీభవనం, పార్థనోజైజేషన్, ముక్కలవ్వడం.
హైడ్రాలో జరిగే ప్రత్యుత్పత్తిని ఏమంటారంటే కోరకీభవనం అంటారు. శిశువు పెరుగుదల ఎక్కడ జరుగుతుంది? ఫాలోపియన్ నాళాలు, జరాయువు, గర్భాశయం, అండపుటిక. శిశువు పెరుగుదల అన్నది ఎక్కడ జరుగుతుంది అంటే గర్భాశయంలో జరుగుతుంది. మరిన్ని జీకే క్వశ్చన్ల కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.